తప్పిపోయిన కుమారుడు గురించి యేసుప్రభు వారు చెప్పిన ఉపమానం. లూకాసు వార్త 15వ అధ్యాయం నుంచి. మరియు ఆయన ఇట్లా నేను ఒక మనుషునికి 2 కుమారులుండరి. వారిలో చిన్నవాడు తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగమని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాడు. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును సమకూర్చుకుని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని వ్యభిచారంతోనూ ఆటలపాటలతోనూ పాడు చేసి అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడి సాగిరి. వెళ్ళి ఆ దేశస్థుల్లో ఒక చెంత చేరెను. అతడు పందులు మేపుటకు పొలంలోనికి వాని పంపెను. వాడు పందులు తిను పట్టుతో తన కడుపు నింపుకున ఆశపడిన గాని ఎవడను వాని కేమియు ఇవ్వలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నమును సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకున్నటకు యోగ్యుడును కాను. నన్ను నీ కూలివానిలో ఒకనిగా పెట్టుకోమని అతనితో చెప్పుదును అనుకుని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. వాడింక దూరంగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకునేను. అప్పుడు ఆ కుమారుడు అతడితో, తండ్రి, నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపం చేసేది, ఇక మీదట నీ కుమారుడని అనిపించుకున్నటకు యోగ్యును కాననేను. ఈ నా కుమారుడు చనిపోయిన మరలా బ్రతికెను, తప్పిపోయిన దొరికినని చెప్పెను. అంతటా వారు సంతోషపడగా సాగిరి. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రములు త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదాము. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను. వాడు పొలంలో నుండి ఇంటి దగ్గర వచ్చుటగా వాయిద్యములు నాట్యములు జరుట విని దాసుడితో ఒకని పిలిచి ఇవి ఏమిటని అడగగా ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చినందుకు నీ తండ్రి క్రొవ్విన దూడను వధించెను. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొలక పోయాను గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకునేను. అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో ఇన్నేండ్ల నుండి నిన్ను సేవించుచు నీ ఆజ్ఞను నేనెన్నడను మరవలేదు. నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడను ఒక మేకపిల్లనైనా ఇవ్వలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే నీ వాని కొరకు క్రొవ్విన దూడను వధించిదివని చెప్పాను. అందుకు అతడు, కుమారుడా, నీవు ఎల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి, మనము సంతోషపడి ఆనందించుటకు యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికి తప్పిపోయిన దొరికినని అతనితో చెప్పాను.